హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్ టాలీవుడ్ ఎక్స్క్లూజివ్. మేము ప్రతిరోజు మీకోసం కొత్త ఫిలిం అప్డేట్స్ ను మీ ముందు ఉంచుతాం. మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తూ ఈ రోజు అప్డేట్ లోకి వెళ్దాం. తెలుగు ప్రేక్షకులతో పాటు మొత్తం ఇండియన్ ఆడియన్స్ అందరూ బాహుబలి ది కన్క్లూజన్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ఎంతో సమయం లేదు. ఇంకో 80 రోజుల్లోపే సినిమా విడుదల అయిపోతుంది. మధ్యలో రిలీజ్ డేట్ గురించి కొంచెం సందేహాలు వినిపించాయి, కానీ తాజా సమాచారం ప్రకారం ఎట్టు పరిస్థితుల్లోనూ ఈ చిత్రం ఏప్రిల్ 28నే ప్రేక్షకుల ముందుకొస్తుందని తేలిపోయింది. ఈ నేపథ్యంలో వేసవికి రావాల్సిన తెలుగు సినిమాలన్నీ కూడా అలర్ట్ అయ్యాయి. కాటమరాయుడును ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి నుంచి వాయిదా వేయకూడదని పట్టుదలతో ఉంది ఆ చిత్ర బృందం. గతంతో పోలిస్తే తెలుగు సినిమాలకు ఈ మధ్య రన్ కొంచెం పెరిగింది. 3-4 వారాల్లో సైతం మంచి వసూళ్లే వస్తున్నాయి. కాబట్టి మార్చిలోనే సినిమాను రిలీజ్ చేస్తే పాజిటివ్ టాక్ ఉంటే బాహుబలి ప్రభావం కూడా పడకుండా 3-4 వారాల్లో మంచి వసూళ్లు రాబట్టుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక బాహుబలి తర్వాత రావాల్సిన పెద్ద సినిమా దువ్వాడ జగన్నాథం మే 3వ వారంలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కానీ బాహుబలి మేనియా ఎలా ఉంటుందో అంచనా వేయడం కూడా కష్టమే. కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించాలని భావిస్తున్నారు. బాహుబలి ఏమాత్రం అంచనాల్ని అందుకున్నా మాత మామూలుగా ఉండదు. దానికి దగ్గరలో ఇంకో సినిమా వస్తే దెబ్బ మామూలుగా ఉండదు. కనీసం నెల రోజుల పాటు ఆ సినిమాను వదిలేయడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అందుకే డీజేను మే అంతటా కూడా రిలీజ్ చేయకుండా ఆపేస్తే ఆశ్చర్యమేమీ లేదు. మరోవైపు మేలో రిలీజ్ పెట్టుకుంటే బాహుబలి వాయిదా పడితే ఇబ్బంది కదా అని జూన్ నెలాఖరుకు వెళ్లిపోయిన మహేష్ సినిమా విషయంలో కొంచెం తర్జన భర్జనలో నడుస్తున్నాయి. బాహుబలి ఏప్రిల్ 28కే ఫిక్స్ అయిన నేపథ్యంలో తమ సినిమాను కొంచెం ముందుకు జరుపుదామా అని కొంచెం ఆలోచించారట, కానీ డీజేనే వెనక్కి వెళ్లేలా ఉండటంతో మళ్లీ క్లాస్ ఎందుకని జూన్ 23కే ఫిక్స్ అయిపోయినట్లు సమాచారం. ఇది సంగతి. ఇలాంటి మరెన్నో మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ ని పోస్ట్ చేయండి.